'శర్మ అండ్ అంబానీ' అనే సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఖాళీగా ఉండి టైం పాస్ కోసం ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఈ సినిమా స్టోరీ అయితే అంత కొత్తగా ఏం లేదు. విలన్స్ దగ్గర కొన్ని వజ్రాలు ఉంటాయి. అవి అనుకోకుండా అవసరాల్లో ఉన్న హీరో అతని ఫ్రెండ్ దగ్గరికి వస్తాయి. ఆ తర్వాత ఏమన్నా అయిందా లేదా అనేది సినిమా. ఇలాంటి ప్లాట్స్‌తో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. అలాంటి లైన్‌నే మళ్ళీ తీసుకున్నప్పుడు వాటికన్నా కొంచెం కొత్తగా చెప్పడానికి ట్రై చేయాలి. లేకపోతే వాటిలాగా ఇంట్రెస్టింగ్‌గానే చెప్పాలి. కానీ ఈ సినిమాని మాత్రం వాటికి లైట్ వెర్షన్‌లా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. సినిమాని స్టార్ట్ చేశాక హీరోకున్న ప్రాబ్లమ్స్‌ని చూపించారు. అవి పెద్దగా ప్రాబ్లమ్స్‌లా అయితే అనిపించలేదు. ఇంక సినిమాలో హీరోయిన్‌కి 2, 3 సీన్స్ ఉన్నాయి. అవి కూడా సినిమాకి అవసరం లేదనిపించింది. ఇంక సినిమాలో హీరో ఫ్రెండ్‌గా ఉన్న అంబానీ క్యారెక్టర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఆ క్యారెక్టర్‌లో చేసిన అతని పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ కూడా బాగున్నాయి. ఇంక సినిమాలో ఇంటర్వల్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది. ఇంకా చూసినప్పుడు సెకండ్ హాఫ్‌లో దాన్ని పట్టుకుని నెక్స్ట్ స్టేజ్‌కి తీసుకెళ్తారేమో అనుకున్నాను కానీ ఎటు తీసుకెళ్లకుండా అక్కడక్కడే తిప్పేసి సినిమాని క్లైమాక్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు అనిపించింది. ఇంక ఈ సినిమా లెంత్ అయితే కొంచెం తక్కువే ఉంది. అదైతే ఈ సినిమాకి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇంక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ఫైనల్‌గా తక్కువ క్రైమ్‌తో, తక్కువ కామెడీతో, తక్కువ లెంత్‌లో ఉన్న ఈ సినిమాని ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ఒకసారి చూడొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోకి క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.